ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో తమ సైనిక చర్యను అతి త్వరలోనే ముగిస్తామని ప్రకటించారు. వైట్ హౌస్ లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి 2-3 వారాల్లో వైదొలుగుతామని వెల్లడించారు. సైనిక చర్య ముగింపునకు సన్నద్ధమవుతున్నట్లుగా స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలంటూ కొన్ని రోజులుగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో స్వరం మార్చారు. తమ సైనిక చర్య ముగింపునకు ఇరాన్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆధారపడి ఉందని తేల్చి చెప్పారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ అణు సామర్థ్యం తగ్గిందని తాము భావించిన తర్వాతే అక్కడి నుంచి వైదొలుగుతామని ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్ తో కలిసి తాము చేసిన సైనిక దాడుల నుంచి ఇరాన్ కోలుకోవడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుందని ట్రంప్ చెప్పారు. తమ దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేశాయని తెలిపారు. ఆ దేశానికి సరైన నాయకులు కూడా లేరని ట్రంప్ చెప్పడం జరిగింది. తమ ఆపరేషన్ లక్ష్యం నెరవేరిందన్నారు. ఇరాన్ వద్ద అణువాయుధాలు లేవని వ్యాఖ్యానించారు. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ప్రకటించారు. We'll be leaving very soon, and if France or some other country wants to get oil or gas, they'll go up through the Strait and Hormuz Strait. They'll go right up there and they'll be able to fend for themselves. I think it'll be very safe, actually, but we have nothing to do with that. What happens in the Strait, we're not going to have anything to do with, because these countries, China will go up and they'll fuel up their beautiful ships and they'll leave and they'll take care of themselves. There's no reason for us to do it.